అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. మీరు ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగ్ కానీ స్కిట్ కానీ చేస్తే ఖచ్చితంగా మీరు జబర్దస్త్లో ఖచ్చితంగా ఇప్పుడు చూసి తీసేసుకుంటారు. అమ్మ నాకేం వచ్చండి, స్క్రిప్ట్లు వాళ్ళు ఇస్తారు, నేనేమి ఇవ్వాలి. నాకు వచ్చిందల్లా ఫుడ్ ఐటమ్సే. ఆ ఫుడ్ ఐటమ్సే మీరు మీ స్టైల్లో చెప్పండి. మా కడపనే ఫేమస్ చేద్దాం ఫస్ట్, వేరే వద్దు. హాయ్ ఫ్రెండ్స్, కడప కారం దోశ కావాలనా? చాలా స్పైసీగా చాలా హాట్గా ఉంటుందండి కడప కారం దోశ. రండి, కామెంట్లో చెప్పండి, వచ్చేయండి అందరం కలిసి తిందాము అనాలి. తర్వాత పుంగనూరు పొంగలి కావాలనా? ఇంకా జీడిపప్పు కూడా వేసానండి, నేత్తో చేశాను. పుంగనూరుకి వచ్చేయండి, అందరం కలిసి తిందాము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ పుంగనూరు పొంగల్ నా దగ్గర తింటేనే బాగుంటుంది, మళ్ళీ ఎక్కడ తిన్నా బాగుంటుంది. వచ్చేయండి. మీరు వంట చేస్తారా? చాలా బాగా చేస్తా. ఫ్యూచర్లో మీరు ఏమైనా జనాల ప్రయోగం చేస్తే? రవ్వ లడ్డు చేస్తే మీరు తిన్నారంటే నేను ఎక్కడున్నా నా వెంటే వస్తారు. రవ్వ లడ్డుకి? రవ్వ లడ్డు కాదు, రవ్వ లడ్డు. రవ్వ లడ్డుకి లవ్వ లడ్డు అన్నా అంటే లవ్వు తీసుకొచ్చా దాంట్లో. లవ్ లడ్డు కాదండి, రవ్వ లడ్డు. రవ్వ లడ్డు మరి ఇంత కాజు వేసి. చాలా మంది నేను లడ్డు అంటే ఇష్టం. అనంతపురంలో మా సుష్మక్క, విజయవాడలో మా సిస్టర్స్, చాలా మంది, ఇంకొక అతను ఉన్నారు భాష అని అతను, వీళ్ళందరికీ నీ రవ్వ లడ్డు భలే ఇష్టం, చేసి పెట్టు మాకు, చేసి పెట్టి దేవసేన అంటుంటారు. నా వీడియోలో కూడా ఉన్నాయి. అంటే మీరు ఫ్యూచర్ లో ఏమైనా ప్రయోగం చేయదలుచుకున్నారా జనాల మీద? ఏం ప్రయోగాలు చేయనండి, ఇవన్నీ ఐటమ్స్ చేస్తూ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి రండి రండి అని పిలుస్తుంటే అందరూ వచ్చేస్తుంటారు. ఒక ఫుడ్ కోర్ట్ పెట్టయితే సరిపోతుంది హైదరాబాద్లో. ఏమంటారు మీరు? పెట్టండి బాగుంటుంది. మీరు రావాలి తినడానికి. నేను ఖచ్చితంగా వస్తాను తినడానికి, ఖచ్చితంగా వస్తాను. బిల్లు ఇవ్వకుండా వెళ్దాం అనుకున్నారా? అదేం కుదరదు. వస్తారు. అంటే ఏమేమి ఐటమ్స్ పెడదాం అనుకుంటున్నారు? కడప కారం దోశ ఫస్ట్, తర్వాత నా టేస్ట్ రవ్వ లడ్డు, తర్వాత నాటుకోడి చిల్లి గారెలు. ఓహో, గారెలు అసలు మా గారెలు మా కడప సైడ్ వేరు. అలసందలు అని వింటారు మీరు, ఇక్కడ బొబ్బర్లు అంటారు, మేము అలసందలు వేసి అలసందలతో వడలు చేస్తారు. ఆ వడలు ఈ నాటుకోడి వేసుకొని తింటే ఉంటుందండి, అలా ఉంటుంది అనుకో. ఏమంటున్నారు ఏంది? మీరు చెప్తున్నారు కదా, నేను ఊహించుకుంటున్నాను. కావాలనా? రండి, దిల్షక్ బయటికి రండి, తిందాము. కెమెరామెన్ అందరిని తీసుకొని రండి, అందరు అందగాలే రండి. మీరు ఆయన అందరు కలిసి. నాకు ఒక్కరు తింటే ఇష్టం ఉండదండి, మా చిల్లి గారులు అందరు తినాలి. ఓకే. ఎందుకు పెళ్లి చేసుకున్న ఉద్దేశం ఎందుకు లేదు? అంటే నేను పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండాలా నువ్వు అంటారేమో, చేసుకోవచ్చు. నా వరకు నాకు పెద్ద అనిపిల ఆ పెళ్లిలో సంతోషాలు ఉంటాయని. పెళ్లిలో అంటే బాధ్యతలు, బరువులు, పిల్లలు, ఏడుపులు, కష్టాలు అన్ని మొదలయ్యి, అంటే మేము అందరూ చేసుకోలేమా, నువ్వు ఎందుకు అలా అంటున్నట్టు నా వరకు అలా థింక్ చేశా. వద్దబ్బా అని చెప్పి వద్దనుకున్నా. అందుకని చెప్పొద్దు అంటే మీకు ఏమైనా బ్రేకప్స్ అయినాయా? నేను ఆల్రెడీ అందరికి టాపిక్ హాట్ గానే ఉంది, బ్రేకప్ అయింది. ఎప్పుడు? కాలేజ్. మీరు ఎందుకండి అంత? ఎవరు అతను కనుక్కోవాలన్నా, రాకుమారుడు ఎవరో కానీ చెప్పండి, పర్లేదు, ఏం కాదు. అందరూ ఒక మనిషిని చూస్తే ఎట్లా లైక్ చేస్తారు, నన్ను చూస్తే ఒక మనిషి లైక్ చేశారు. ఇంకా స్నేహం అది ఇదని చెప్పి వచ్చేసిన తర్వాత అది ప్రేమలో పడిపోయింది. ప్రేమ పడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఇద్దరం అట్రాక్ట్ అయిపోయాము. మా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేది ఏంది, మనస్పర్ధలు. నా చెప్పినట్టు నువ్వు వినలేదు, నువ్వు చెప్పినట్టు నేను వినలేదు, నువ్వు వాళ్ళని చూస్తావు, నువ్వు వీళ్ళని చూస్తావు, ఇలాంటివి జరిగితే గొడవలు పడతాయి. సహజం ప్రేమలో. ఏదో సక్సెస్ అయ్యేది ఏదో కొన్ని ప్రేమలు, అంతే తప్ప అన్ని ప్రేమ సక్సెస్ కావు. మేబీ మన ప్రేమ సక్సెస్ అయ్యేటట్టుందండి. ఊరుకోండి బాబు, మీరు నా ప్రేమ మళ్ళీ కలిపేస్తున్నారు మీరు. చూస్తుంటే నేను చెప్పా కదా వస్తానే, అందరితో ఒక ఎత్తి మీతో ఒక రకంగా ఉందండి ఇంటర్వ్యూలో ఫీలింగ్స్. వద్దండి, వద్దు, అవి ఎక్కడికలా ఆపేసేయండి. ఆపేద్దాము, ఆపేయాలి. ఎందుకంటే నా బాహుబలి చాలా మంది ఉన్నారు, మీరే రిస్క్ లో పడతారు. మీ బాహుబలితో పోటీ పడే అంత స్థాయి నాకు లేదు కదా. మీ కెమెరా మ్యాన్ కొద్దిగా చూపులు తగ్గించుకోమని చెప్పండి. చూడకుండా నా తట్టి చూస్తుంటే ఎలా అంటే మీరు ఇట్లా నుంచి స్టైల్ గా ఇట్లా ఇలా లాగేటప్పటికి ఇలా రమ్మన్నారేమో అని చెప్పారు అనుకుంటున్నాడు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అన్నట్టు అలా చేస్తున్నాడు ఆయన. చాలా బాగా పాడారే. అలా చిన్న చిన్న ఇంకో పాట పాడండి. గుడివాడ వెళ్ళాను, నెల్లూరు వెళ్ళాను, గుంటూరు
నిన్నో వెళ్ళాను యాడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు పోకిరోడు ఆటకు వచ్చినోడు. సూపర్. అలాగే మంచిగా ఇంకోటి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకోయ్ నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే, మీరు ఫస్ట్ అసలు రేపు ఫ్యూచర్లో ఏం చేద్దాం అని చెప్పని అనుకుంటున్నారు? అంటే ఇంకా ఇదే జీవితం కాదు, లేదు ఇది ఎందుకంటే జీవితమే కాదు నాకు అదే. తెలుసు. ఉమ్, యాక్చువల్లీ నా పోస్ట్ కొద్దిగా ఉంది పెండింగ్ లో, అది వస్తే రావచ్చు, అది రాకపోయినా ఏదైనా మంచి జాబ్ ఉమ్, దాంట్లో ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్టులలో చేస్తుంటా, హెల్త్ ప్రాజెక్టులలో. ఉమ్, అంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ హెల్త్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే దాంట్లో 2 years 3 years ఉంటాయి ప్రాజెక్టులు. అవును. దాంట్లో జాయిన్ చేసి చేసుకుంటూ ఉన్నాను. ఉమ్, ఇది కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా చేసుకుంటున్నాను. అది ఇది వచ్చే ఆదాయాలతో అలా ఉంటున్నాను. సో నాకు ఇంటి దగ్గర కూడా కొద్దిగా మనీ ఇస్తారు, మా వాళ్ళు పంపిమని కూడా పంపిస్తారు. మనీ కోసం ఏం కాదు కానీ ఉమ్, ఫ్యూచర్ బిజినెస్ కూడా ఏదైనా చేద్దామా మంచిగా, ఉమ్, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఉమ్. అలాగే కాకుండా కొద్దిగా సోషల్ సర్వీస్ కూడా చేద్దామని ఉంది మనసులో. ఓకే, గుడ్, సూపర్. అనాథలకు చేరదీసి ఉమ్, చదువుకొని శక్తి లేని వాళ్ళకి మంచి చదువు చెప్పించి గవర్నమెంట్ సహాయం పొంది ఆ పిల్లలకు చదివించి పెద్దవాళ్ళని చేసి బాగా చేద్దామని. ఉమ్, అలాగే ఏదైనా వృద్ధులు పిల్లల పేరెంట్స్ చూడకుండా తరిమేసిన వాళ్ళ పాప అనాథ అటువంటి వాళ్ళు నేను చేరదీసి చేద్దాం. ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుడు సహకరిస్తే ఫ్యూచర్లో ఉమ్. ఇంకా ఉంది అవి చేయడానికి టైము, అవి చేస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఆలోచన బాగుంది, చాలా మంచి ఆలోచన అది. అది ఇంకా ఏజ్ ఇంకా 60 తర్వాత దైవ సన్నిధి, ఉమ్, రక్తి భక్తి ముక్తి అన్నీ ఉండాలి కదండి. ఉమ్, ఇప్పుడు వరకు రక్తి నడుస్తుంది, భక్తి తర్వాత ఉమ్, ముక్తి. ఉమ్. ఇప్పుడు రక్తాన్ని ఇప్పుడు రక్తి కదండి, మీరు చూస్తున్నారు కదండి. అవును, నిజం నిజం. మరి ఎంత అమాయకంగా అడుగుతారండి. ఓకే. ఇంకా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని